వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉబ్బదీసేస్తుంది బాగా. ఇక్కడ నేను వచ్చేసి ఈరోజు బగారా రైస్ అండ్ చికెన్ అయితే చేస్తున్నాను అనమాట. చర్చ్కి వెళ్ళి వచ్చేసరికి కొంచెం టైం అయితే 11 అవుతుంది. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసా.
లేయర్ చికెన్ ఇది ఫ్రై అయితే బాగుంటుంది. ఇంకా బగారా చేస్తున్నాను కాబట్టి ఇంకా టమాటాలు అయితే వేస్తున్నాను అనమాట. సో ఫైనల్లీ కుక్ అయిపోయింది కదా ఆల్రెడీ కుక్కర్లో. సో 70-80% ఉడికిపోతుంది. మిగతా రిమైనింగ్ 20-30% టమాటాలో రసం ఉంటుంది కదా వాటర్, దానితో చక్కగా కుక్ అవుతుంది. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుంటే అడుగు మాడకుండా ఉంటుంది, కొంచెం గ్రేవీలా కూడా అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంటే ఇది మగ్గాలి కదా, అందుకే మిడిల్లో పెట్టా ఇట్లాగా. ఇది మా అత్తగారి ఐడియా అనమాట. టమాటాలు త్వరగా కుక్ అవ్వాలంటే ఇలా మధ్యలోకి ఇలా తీసి కర్రీని చుట్టూతా చేసి మధ్యలో గుంటలాగా తీసి పెడతారు. చక్కగా వెంటనే మగ్గిపోతాయి. మూత పెట్టేసుకున్నాను. కొద్దిసేపట్లో ఇది కుక్ అయిపోతుంది. టమాటాలు మగ్గిన తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కుక్ వచ్చిందో చూద్దాం. కాలిపోతుంది. ఇట్లా కుక్ అవ్వాలి ఈక్వల్గా. కొంచెం అటువైపు ఇటువైపు జరుపుతున్నా. స్టవ్కి కాస్త అటు ఇటు జరిపితే ఈక్వల్గా కుక్ అవుతుంది అనమాట. ఆల్రెడీ అయిపోయింది. చూద్దాం ఎంతవరకు కుక్ అయిపోతుంది. ఓకే, కొంచెం తేమ ఉంది. ఈ తేమ కూడా పోయే వరకు కాస్త మగ్గించుకోవాలి. ఈ బగారా వచ్చేసి చాలా లైట్ ఉంటుంది, హెవీగా ఉండదు. మసాలాలు కూడా ఏం లేవు కదా, వేయలేదు కదా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామంతే. ఫ్లేవర్ అయితే రైస్కి పట్టి రైస్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ టమాటా అయితే మగ్గిపోయింది. ఇంకా ఇప్పుడైతే ఈ కుక్కర్లోనే పెద్ద బ్రాయిలర్ చికెన్ని మనం కుక్ చేసుకున్నాము. సో దానిలో కాస్త అడిగిన ఆయిల్ ఉంది, కొన్ని వాటర్ అందులోనే కాస్త అటు ఇటు తిప్పేసి ఇందులో పోస్తే చాలా బాగుంటుంది. సరిపడినన్ని వాటర్ వస్తే చాలు, మరీ ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఇలా ఒకసారి చికెన్ మొత్తాన్ని కలుపుకుందాము. 2 minutes ఉన్నాక కారం వేసేసుకొని మసాలా వేసేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొత్తిమీర పుదీనా అవి కూడా వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అనమాట. ఇప్పుడు కారం కూడా వేసేస్తున్నాం. ఉప్పు సరిపోలేదు, కొంచెం అయితే వేసుకుంటున్నాం. చప్పడం పిచ్చింది, కొంచెం సాల్ట్ అయితే వేసాం. కొంచెం ధనియాల పొడి వేసుకున్నాం. ఇది గరం మసాలా. మసాలాలన్నీ వేసేస్తాం. ఆల్రెడీ ముక్క ఎప్పుడో ఉడిపోయింది. ఇంకా ఫైనల్లీ మసాలాలు వేసేసాం కదా. ఇప్పుడు కొత్తిమీర కొంచెం పుదీనా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. ఎమ్మీగా స్పైసీ కాదు, లైట్ స్పైసీ బగారా విత్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది. లైట్గా ఉండే బగారా రైస్ కూడా సిద్ధమైపోయింది అనమాట. ఇప్పుడైతే పెరుగు చట్నీ తయారు చేయాలి. ఇంకా ఇప్పుడే తాజాగా నూరిన ఏమంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసేసుకుంటే చక్కగా అవసరమైనప్పుడు కూరలోకి యూజ్ చేస్తాం. కొత్తిమీర గాయస్,
చట్నీ రెడీ అయిపోయింది. చాలా సూపర్ ఉంది టేస్ట్. ఐ హోప్ గాయ్స్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నా వీడియోస్ మీ వరకు వస్తున్నాయి లేదా, ఎక్కడి వరకు వస్తున్నాయి లేదా నాకు తెలియాలి కదా. సో వీలుంటే నా వీడియోస్ కింద కామెంట్ చేయండి.